పరిపాలన చేసి ఒక సైకోగా పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి తను అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యలను మాట్లాడకుండా తన యొక్క ఆఫీసుల్లోనూ తన యొక్క ఇంట్లలోనూ వాళ్ళ యొక్క రూముల్లోనూ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మన ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. అటువంటి వ్యక్తిని మనం వ్యక్తి అనుకోవాలో లేకపోతే ఒక పిచ్చివాడు అనుకోవాలో మరి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏమని మాట్లాడతావు అంటే పవన్ కళ్యాణ్ గారికి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటావు. నీ స్థాయి ఏంటి? నువ్వు ఎవరి ద్వారా వచ్చావు? మీ నాన్న అడ్డం పెట్టుకుని నువ్వు ఒక ఎమ్మెల్యేగానో లేదా ఒక ఎంపీగానో గెలుచుకుని వచ్చి మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన మీద శవరాజకీయం చేసి పునాదులు వేసుకొని వచ్చిన వ్యక్తివి నువ్వు. మరి పవన్ కళ్యాణ్ గారు 14 సంవత్సరాలు కష్టపడి 2014లో పార్టీ పెట్టి 11 సంవత్సరాల పాటు కష్టపడి 2024లో కూటమి ప్రభుత్వాన్ని అలాగే సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నీకు పవన్ కళ్యాణ్ గారికి పోలిక. 5 సంవత్సరాలు నువ్వు అధికారం చెలాయించి 5 సంవత్సరాల్లో నువ్వు ఎవరికి ఏ న్యాయం చేసావు? విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా, లేకపోతే చిన్నతర వ్యాపారస్తులుగా, లేకపోతే ప్రజలుగా ఎవరికి న్యాయం చేయగలిగావు? నీ సొంత అన్యాయాలకి సంపాదించుకోవడానికి గుట్టలు దాచుకుంటూ చేసావు. మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుని ప్రజల కోసం, రైతుల కోసం మరి ఆయన ఖర్చు పెట్టిన వ్యక్తి. ఆయనకి నీకు పోలిక ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి? ఆయనకి నీకు పోలిక ఉందా? ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసినా కూడా ప్రజల్లో ఒక్కరోజైనా వచ్చావా? 5 సంవత్సరాల పాటు నువ్వు పరిపాలన సాగించి ప్రజల మధ్యలో వచ్చావా? పరదాలు కట్టుకుని వచ్చావు. మరి ఇవాళకి ప్రజల్లో తిరుగుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇవాళ నీ పరిస్థితి ఏంటంటే నేను ఏమైపోతున్నాను, నా ఉనికి ఏమైపోతుంది, దాన్ని కాపాడుకునే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దేశ స్థాయిలో ప్రపంచం మొత్తం గర్వించగలిగినటువంటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందుతున్నాడు. నా పరిస్థితి ఏంటని చెప్పి ఆత్మన్యూన్యత భావంతో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. నువ్వు ఇటువంటి అనుచిత వ్యాఖ్యల్ని నీవు ఎప్పుడో మొదలుపెట్టావు? నీ యొక్క కుక్కలతో, నీ యొక్క అనుచరులతో పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలు ఆడించావు. వాళ్ళందరూ ఇవాళ దొరికిపోయేటప్పటికీ వాళ్ళు బయటపడుతున్నారు. నాకు 1 లక్ష ఇచ్చి మాట్లాడమన్నారు, 3 లక్షలు ఇచ్చి మాట్లాడమన్నారు, 5 లక్షలు ఇచ్చి మాట్లాడమన్నారని ఇవాళ వాళ్ళు బయట పెట్టేటప్పటికి ఎవడు లేక నీకు నువ్వు మాట్లాడడానికి వచ్చావు. ఈరోజు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడూ చేయలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి చేశాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో ఇంతవరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారంటే ప్రజల చేత్కారంతో వెళ్ళిపోయిన ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఇది జగన్మోహన్ రెడ్డేనని ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి ఇటువంటి పిచ్చి మాటలు కానీ పునరావృతం అయితే నీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటానికైనా సరే మేము జన సైనికులుగా ఈ కూటమి తరఫున ముందరకు వచ్చి అందరి ద్వారా కూడా మీ పార్టీ మీద మీ మీద దాడులు చేయడానికి సిద్ధపడతామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై జనసేన.